వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా భక్తిపూర్వకంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దివ్యనాయిక కాటుక కన్నులతో చూడగానే దివ్యనాయకుడి శరీరం నల్లగా మారిపోయిందట. ఇలాంటి శృంగారపరమైన వర్ణనలతో సాగిన అన్నమాచార్యులు వారి సంకీర్తనలో గోవిందరాజస్వామికి తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి భేదం లేదు అని అన్నమాచార్యులు వారు మరోమారు స్పష్టం చేశారు. అపురూపమైన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం కాపి, గానం ప్రణతి.
ఈడలాయ ఇంతలోననే దండి గోవిందరాజవై చక్కరి శ్రీ వెంకటాద్రి దండి గోవిందరాజవై చక్కరి శ్రీ వెంకటాద్రి కొండపై నన్ను గూడగా కోరినట్టే ఆయను మరేటి సొత్తులు మాపుదాకాను గురి అయిన చేతలివే కొల్లనాయను మరేటి సొత్తులు మాపుదాకాను గురి అయిన చేతలివే కొల్లనాయను. చక్కగా పాడు గణపతి. వాసు గారు బాగుందండి, ధన్యవాదాలు. చాలా చక్కగా పాడేవమ్మా ప్రణతి. ధన్యవాదాలు. అన్నమాచార్య సంకీర్తనల్లో భావాలు అనంతాలు. ఆయన చిన్న చిన్న పదాల్లో అద్భుతమైన భావాన్ని ఒదిగిస్తాడు. అందుకే ఎంతో గొప్పగా చెప్తాడు తాళపాక చిన్న తిరుమలాచార్యుల వారు. భావరసాలంకృతి శయ్యా విధముల తప్పులేక అందములగుచున్ దైవిక మానుష రచన పావన బంధంబులైన పదములు వెలయున్నని. ఆయన పదాల్లో ఉన్న అద్భుతమైన భావం ఎంతో పావనమైందంటాడు ఆయన. అలాగే ముఖ్యంగా శృంగార సంకీర్తనల దగ్గరికి వచ్చేసరికి అన్నమాచార్యుల వారి శృంగార సంకీర్తనలు మహోన్నతమైన భావానికి నిలువెత్తు నిదర్శనం. ఒక్కొక్క పదం ఎంత అందంగా ఆయన వాడతాడు చూడండి. కాటుక కన్నుల నిన్ను కలికి చూడగానే నాట నుండి నీ మేను నల్లనాయను. ఆవిడ చూపు ఎంత తీక్షణంగా ఉందో మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడు నల్లబడతాం? ఆవిడ కాటుక కన్నులకే కాదు, ఆయన ఆ వేడి కూడా కరిగిపోతున్నట్టు, నల్లగా అయిపోతున్నట్టు. మనం ఎండలో తిరిగితే నల్లగా అయిపోతాం. అంటే ఆవిడ అంత గాఢమైన ఆసక్తితో, అనురక్తితో, అనురాగంతో, ప్రేమానురక్తితో శ్రీవిభుడి కోసం ఎదురు చూస్తోందంటాడు ఆయన. చీటికి మాటికి ఆపే సిగ్గులు పై చల్లగానే తేటలుగా నీ కన్నులు తెల్లనాయను. కాటుక కన్నుల నిన్ను కలిగి చూడగానే నాట నుండి నీ మేను నల్లనాయను. చీటికి మాటికి నాపే సిగ్గులు పై చల్లగానే చీటికి మాటికి నాపే సిగ్గులు పై చల్లగానే తేటలుగా నీ కన్నులు తెల్లనాయను. బలిమినే వలపుల పదను చల్లగానే పలుమారు నీ మేను పచ్చి ఆయను. మేను పచ్చి అవడం అంటే బాగా విపరీతంగా పుండైపోవడం అనమాట. అంటే ఆవిడ వలపు ఎంత తీక్షణంగా ఉందో చెప్తున్నాడు ఆయన. అలాగే మాట ఎంత పరిపక్వంగా ఉంది అని చెప్పడానికి ఎలమి నీతో ఆపే ఇచ్చకములాడగాను వెలయ నీ మాట వెచ్చివేవదాయను. వెచ్చివేవడం అంటే పరిపక్వం అవడం. నీ మాటకు కూడా సార్థకత అలమేలు మంగమ్మతో నువ్వు ఇష్ట సంభాషణ చేస్తే అంత గొప్పగా ఉంటుందని. బలిమినే వలపుల పదను చల్లగానే పలుమారు నీ మేను పచ్చి ఆయను. ఎలమి నీతో నాపే ఇచ్చకములాడగాను ఎలమి నీతో నాపే ఇచ్చకములాడగాను వెలయని మాట తెచ్చి దేవనాయను. ఈ సంకీర్తన ముగింపులో ఆయన దండి గోవిందరాజవై దగ్గరి శ్రీ వెంకటాద్రి కొండపై అంటాడు ఆయన. అన్నమాచార్య సంకీర్తనలో ఆయన గోవిందుని అంటే ద్వాపరయుగంలో ఉన్న గోవిందుని కీర్తించాడు, గోవిందరాజుని కీర్తించాడు. వీళ్ళిద్దరూ కూడా వెంకటాద్రి మీద ఉన్న గోవిందుడు అంటాడు ఆయన. అంటే అందరికీ కూడా అభేదాన్ని ప్రతిపాదిస్తూ అద్భుతంగా ఇందులో ఆయన వర్ణం ఎలా మారిపోతుంది, రంగు ఎలా మారిపోతుందని చెప్తాడు. నాకు ఈ సంకీర్తనం ఏంటంటే ఒక చక్కటి సంకీర్తన గుర్తొచ్చింది. ఆయన ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్లా వేమారు కొత్తలాయ విశ్వలోకపతికి అని చెప్తూ పాల జలనిధిలోన పలుమారు తేలగాను నీలవర్ణమెల్లపోయి నిండ తెలుపైనట్టు అంటాడు. పాల సముద్రంలో పడుకున్నాడు కాబట్టి. మేలిమి కప్పుర కాపు మేన నిండ నించగాను పోలిక వేరొక్కటాయ పురుషోత్తమునికి. దాదాపుగా ఆ సంకీర్తనని పోలినట్టుగా ఉన్న అద్భుతమైన శృంగార సంకీర్తనని ఎంతో చక్కగా ఆలపించావమ్మా, నీకు అభినందనలు. అలాగే వాసురావు గారు మరొక ఆణిమించల్ లాంటి సంకీర్తన మీ పాండాగారంలో చేరింది. మీరు మరిన్ని ఇటువంటి అద్భుతమైన సంకీర్తనలు స్వరపరచాలని కోరుకుంటూ మీకు నమస్సులు. సకల చరాచర సృష్టికి మూలకారకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీ వెంకటేశ్వరుడు నిరంతర ప్రక్రియగా సాగే సృష్టి స్థితి లయల అంతరార్థం ఏమిటో నీవే చెప్పాలి. నీవు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది చెప్పు.
అంటూ స్వామివారి మీద ఉన్న చనువుతో అన్నమాచార్యులు వారు ఆ ఏడుకొండల వాణ్ణి వేడుకోవడమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలోని సారాంశం. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి మధుకర్, రాగం విశారద, గానం చేస్తున్నవారు శ్రీకృష్ణ. నారాయణ నారాయణ నీవు పెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలే, నీవు పెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలే, నా వశమా తెలియనారాయణ. నీవు పెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలే, నా వశమా తెలియనారాయణ నారాయణ. బుక్క నిమిషములోన బుట్టి కోటి చేసినట్లుండు కొంతవడి, నీటిలోనొక బుక్క నిమిషములోన బుట్టి కోటి చేసినట్లుండు కొంతవడి, పాటించి అందే అడగే ప్రకృతియో బ్రహ్మమో, పాటించి అందే అడగే ప్రకృతియో బ్రహ్మమో, ఏటిదో వీని అర్థమెరిగించవయ్యా, ఏటిదో వీని అర్థమెరిగించవయ్యా. నీవు పెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలే, నా వశమా తెలియనారాయణ నారాయణ. ఆకాశాలనొక గాలి అట్టి బ్రోయుచు పొడమి, లోకము సేయ విసరులోని. ఆకాశాలనొక గాలి అట్టి బ్రోయుచు పొడమి, లోకము సేయ విసరులోని. మైకొని అందే అడిగే మాయయో సత్యమో, మైకొని అందే అడగే మాయయో సత్యమో, ఈకడని అర్థము మా తిరిగించవయ్యా, ఈకడని అర్థము మా తిరిగించవయ్యా. నీవు పెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలే, నా వశమా తెలియ
వెంకటేశ వాములై వెలయు చేసే వారికి భూమిలోన మొలకలు పుట్టుచు శ్రీ వెంకటేశ వాములై వెలయు చేసే వారికి ఆముకయంది అడగే అసత్తో ఇది సత్తో ఆముకయంది అడిగే అసత్తో ఇది సత్తు ఏమో ఈ అర్థము మా తిరిగించవయ్యా ఏమో ఈ అర్థము మా తిరిగించవయ్యా నీవు పెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలె నా వశమా తెలియ నారాయణ మధుకర్ గారు ఇది సరే మా పని సా అంతేనా మరి గమరి సా రేవతికి పెద్దని విశారద రాగం విశారద సాని పమరే సా రేగమరి లేదా గౌళ చక్కగా పాడావమ్మా, అభినందనలు. బాగుంది మధుకర్ గారు, చక్కగా చేశారు. చాలా చక్కగా విశారద రాగంలో పాడడం జరిగింది. విశారద రాగంలో ప్రసిద్ధమైన సంకీర్తన రామ దశరథ రామ అన్న సంకీర్తన మనకి సుప్రసిద్ధమైన సంకీర్తన. చాలా గత 2 దశాబ్దాలుగా జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయిన సంకీర్తన అది. అలాగే ఈ సంకీర్తనలో చక్కగా భావాన్ని చాలా చక్కగా పలికించావు నువ్వు. నీకు హృదయపూర్వక అభినందనలు. విశారద రాగాన్ని ఎంచుకోవడం అన్నది చాలా సముచితంగా ఉంది. చక్కగా ఇందులో ఉన్న భావం ఒదిగిపోయింది. ఆయన సృష్టి స్థితి లయాలకి కారకుడమైన నీవే ఈ సృష్టిలో ఉన్న వింతలన్నింటినీ చెప్పమంటాడు ఆయన. నీవు పెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలె నా వశమా తెలియ నారాయణ నారాయణ. నీటిలోన బొగ్గ నిమిషంలోన పుట్టి కోటి చేసినట్లుండు కొంతబడి, అలాగే గాలిలో ఉన్న వాయువు వచ్చి పొడమిలోకి వచ్చి మాయమైపోవడం, అందరినీ కలిపేయడం, ఇలా మొత్తం అంతా కూడా అన్నమాచార్య సంకీర్తనలు లోకనీతికి జీవన రీతికి నిర్దేశికలు. ఎందుకంటే దేహాత్మేశ వివేకోత్సాహంబును లోక వేద ధర్మ అధర్మాది ఊహాపోహంబులగల ఆ హరి సంకీర్తనంబుల అధ్యాత్మంబులు అంటాడు ఆయన. అటువంటి వాటిలో ఇదొక ఆణిముత్యం. ఎందుకంటే మనకు వివేకాన్ని తెలియజేసేది, ఈశ్వరుడి గురించిన భావన తెలియజేసేది. కాబట్టి ఈ సంకీర్తన అద్భుతమైన భావామృతాన్ని ప్రోధి చేసుకుంది. నీటిలోనొక బుగ్గ నిముషములోన బుట్టి కోటి చేసినట్లుండు కొంతవడి పాటించి అందే అడగే ప్రకృతియో బ్రహ్మము పాటించి అందే అడగే ప్రకృతియో బ్రహ్మము ఏటిదో వీని అర్థమెరిగించవయ్యా ఏటిదో వీని అర్థమెరిగించవయ్యా. ఎంతో చక్కగా ఆలపించిన నీకు, విశారదలో స్వరపరిచిన మధుకర్ గారికి అభినందనలు. నాకు చాలా ఇష్టమైన రాగం. రేవతికి ఒక్క స్వరం డిఫరెన్స్ ఉన్న ఒక కొత్త ఫీలింగ్, కొత్త కలర్ వస్తుంది. ఫస్ట్ ఈ రాగంలో నేను పెద్ద తిరుమలాచార్యుల వారి సంకీర్తన స్వరపరిచారు. నిహాల్ గారు అద్భుతంగా పాడారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సంకీర్తన ఆల్మోస్ట్ అన్నమయ్య పాడుగు పట్టాభిషేకంలో ఆల్మోస్ట్ 15 సంకీర్తనల పైన పాడారు శ్రీకృష్ణ గారు. ప్రతి సంకీర్తన ఎంతో అద్భుతంగా మనస్సుతో ఎలివేట్ చేసి ఇంకా ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తాను. మనసు నన్ను మన్నించి నీ మనసు మరిగించు మనసు వాని వాని స్వభావము వర్తన రాదు తానందు దొరలనంటే తప్పులు లేవు వాని వాని స్వభావము వర్తన రాదు తానందు దొరలనంటే తప్పులు లేవు నీవు పెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలె నా వశమా తెలియ నారాయణ నారాయణ.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సంకీర్తనల నైవేద్యం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అవధరించగదయ్యా ఔభళేశ్వర ఔభళేశ్వర ఓయమ్మా వెరపించేనొక భూతము రోయక ఇన్నిటి నుండి భూతము ఓయమ్మా పేరొక భావనలేల వీనితో పెనగనేల తూరినందే హరిగూర్చి దురగంటగా పేరొక భావనలేల వీనితో పెనగనేల పేరొక భావనలేల వీనితో పెనగనేల తూరినందే హరిగూర్చి దురగంటగా. భగవంతుడు ముందు అందరూ సమానమే అంటారు, స్వామి ముందు మన అందరం సమానమే. అన్నమయ్య రాసిన దాంట్లో బ్రహ్మం ఒక్కటే పాటలో రాజు సమానమే, బంటు సమానమే అని ఎన్నో విషయాలు స్వామి ద్వారా అన్నమయ్య ద్వారా తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అది కళ్ళారా చూసినప్పుడు ఆనందం 10 రెట్లు ఎక్కువ అవుతుంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం